హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. శాసన మండలిలో అసలు చరిత్రలో ఎప్పుడూ జరగకూడని ఒక చర్చ జరిగింది. ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రి స్థాయిలో చేయకూడని వ్యాఖ్యలు చేశారు. మొత్తం రాజకీయం అంతా అటు అసెంబ్లీలోనూ ఇటు శాసన మండలిలోనూ తిరుమల లడ్డూ చుట్టే తిరుగుతోంది. ఇంకా అధికార పార్టీ తిరుమల లడ్డూ చుట్టూనే రాజకీయాలు తిప్పుదామని చూస్తోంది. ఇవాళ శాసన మండలిలో తిరుమల లడ్డూపై చర్చించాల్సిందే అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు పట్టుబడినప్పుడు ఒక పెద్ద ఎత్తున ఆందోళన చెలరేగింది, పెద్ద ఎత్తున గొడవ రేగింది. ముఖ్యంగా తూమాటి మాధవరావు అటు చంద్రశేఖర్ రెడ్డి ఇలా ప్రసంగాన్ని అడుగడుగున అధికార పార్టీ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా తూమాటి మాధవరావు వీళ్ళు సంధించినటువంటి ప్రశ్నలకు జవాబు ఇవ్వలేక అధికార పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు తడబడినటువంటి పరిస్థితి. 1998లో హెరిటేజ్ టీటీడీకి మిల్క్ పౌడర్ సప్లై చేసిందని, ఆడిట్ డిపార్ట్మెంట్ పేమెంట్ ఇవ్వద్దని ఆదేశించిందని, అయినప్పటికీ టీటీడీ ద్వారా బిల్లు పాస్ చేయించుకున్న వైనాన్ని ఎత్తి చూపించారు. మరోవైపు నెయ్యికి పూత రాసింది టీడీపీ ప్రభుత్వంలోనే కదా, ఫిర్యాదుకు సిబిఐ రిపోర్టుకు తేడా తెలియకుండా టీడీపీ సభ్యులు మాట్లాడుతున్నారంటూ ఆరోపించారు. జంతు కొవ్వు కలవలేదని సిబిఐ ఛార్జ్షీట్లో క్లియర్గా చెప్పినా 209వ పేజ్ నెంబర్లో 2019-24 మధ్య చంద్రబాబు సహా అంతా తిరుమలకు వెళ్ళారు కదా, ఆ సమయంలో అదే కల్తీ జరిగిందని ఎందుకు ఫిర్యాదు చేయలేదు? అయోధ్యకి పంపిన లడ్డూల్లో కల్తీ నెయ్యి వాడింది అంటున్నారు కదా, మరి అయోధ్యకి వెళ్ళి తిన్నారు కదా, ఎందుకు ఫిర్యాదు చేయలేదు? దేశంలో ఉన్న అన్ని డైరీలు ఏ కెమికల్స్ వాడుతున్నాయో బయటపెట్టే ధైర్యం మీకు ఉందా లేదా? తిరుమలతో హెరిటేజ్ సంబంధం పెట్టుకోలేదని చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. టెండర్లు పిలవకుండానే తిరుమలకు హెరిటేజ్ సప్లై చేసిందా మిల్క్ పౌడర్? ఇవి ప్రధానమైనటువంటి ప్రశ్నలు. ఈ ప్రశ్నలపై చర్చ జరుగుతున్నప్పుడు మంత్రి అచ్చెన్నాయుడు ఒక్కసారిగా బూమరాంగ్ అయ్యారు. మంత్రి అచ్చెన్నాయుడు ఒక్కసారిగా అదుపు తప్పి మాట్లాడారు. మంత్రి అచ్చెన్నాయుడు సభలో మాట్లాడకూడని అంశాలు ప్రస్తావించారు. ముఖ్యంగా వాస్తవానికి శాసన మండలిలో అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు తమ సీనియారిటీని కారణంగా సీనియారిటీ నెపం చూసుకొని అదే విపక్షాన్ని పూర్తిగా ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు కొద్దిసేపటి వరకు. కానీ ఒక్కసారిగా అచ్చెన్నాయుడు ఎప్పుడైతే అదుపు తప్పి కొన్ని చేయకూడని వ్యాఖ్యలు, కొన్ని అనకూడని వ్యాఖ్యలు చేశారో అప్పుడు ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు మండిపడ్డారు. పెద్ద ఎత్తున ధర్నా వంటి పరిస్థితి తీసుకొచ్చారు. అసలు ఇక్కడ అచ్చెన్నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి, ఎందుకు శాసన మండలిలో ఇవాళ అంతటి దుమారం చెలరేగింది అంటే ఒకసారి అచ్చెన్నాయుడు ఏమన్నారో విన్నాం. శాసన మండలిలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూసిన తర్వాత నేను ఒక మంత్రిగా కాదు అధ్యక్ష, ఒక వెంకటేశ్వర స్వామి మీద భక్తితో చాలా బాధ ఆవేదన కలుగుతుంది అధ్యక్ష. ఈరోజు మీకు హిందూయిజం మీద, వెంకటేశ్వర స్వామి మీద ఇంత కక్ష కట్టుకొని పనిచేస్తారని చెప్పి నేను అనుకోలేదు అధ్యక్ష. అయితే నా బాధ ఎక్కడంటే అధ్యక్ష, తమరు క్రిస్టియను, మీ నాయకుడు క్రిస్టియన్. నేను తప్పు పట్టడం లేదు, తప్పు పట్టకూడదు కూడా, కానీ శాసన మండలిలో మంత్రి గారు బాధ కలుగుతుంది, నేను తీసుకోను. బాధ కలుగుతుంది. వెంకటేశ్వర స్వామి పవిత్రుని ఇంత దారుణంగా దెబ్బతీస్తున్నారు అధ్యక్ష. ప్రతిరోజు అచ్చెన్నాయుడు చాలా అనకూడని మాట ఇది. ఒక సీనియర్ శాసనసభ్యుడు, సీనియర్ మంత్రి అయ్యుండి అసెంబ్లీ సాక్షిగా, శాసన మండలి సాక్షిగా ఒక చట్టసభలో ఏ వ్యాఖ్యలు అయితే చేయకూడదో ఆ వ్యాఖ్యలు చేశారు. అంటే మీరు ఇక్కడ ఏం చేయదలుచుకున్నారు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అసెంబ్లీ సాక్షిగా, శాసన మండలి సాక్షిగా చట్టసభల్లో మతాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నారు? పదే పదే మత రాజకీయాలు చట్టసభల్లో తీసుకురాకూడదని మీకు ఆ మాత్రం ఇంగితం తెలియదా అనే ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది. ఎందుకు మత రాజకీయాల చుట్టూ మొత్తం సమస్యను తిప్పే ప్రయత్నం చేస్తున్నారు? శాసన మండలి చైర్మన్ నువ్వు క్రిస్టియన్వా, మీరు క్రిస్టియన్ కదా అంటూ ప్రశ్నించడం ఎంతవరకు సమంజసం? మండలి చైర్మన్ పై అచ్చెన్నాయుడు చేసినటువంటి ఈ తీవ్రమైన వ్యాఖ్యలు ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి, పెద్ద ఎత్తున దుమారాన్ని రేపుతున్నాయి. మీరు క్రిస్టియన్ అనుకున్నా, మీరు క్రిస్టియనే కదా, మీరెందుకు మాట్లాడతారు అనే ధ్వనిలో మాట్లాడినటువంటి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగింది.
దీనికి మండలి చైర్మన్ చాలా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి అచ్చెన్నాయుడిపై. మీరు క్రిస్టియన్ అనుకున్నా క్రిస్టియన్ అనే వ్యాఖ్యలు ఎందుకు మాట్లాడుతున్నారు, క్రిస్టియన్ అంటూ తాను క్రిస్టియన్ కాదని స్పష్టం చేశారు మండలి చైర్మన్. అయినా క్రిస్టియన్ అనడానికి, క్రిస్టియన్ అవునా కాదా అని అడగడానికి మీరెవరు అంటూ మండలి చైర్మన్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తే అచ్చెన్నాయుడు దిగొచ్చారు. ఓవైపు మండలి చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు, మరోవైపు వైసీపీ మండలి సభ్యులు కూడా పెద్ద ఎత్తున దీనిపై ఒక ఆందోళన చేపట్టడంతో మంత్రి అచ్చెన్నాయుడు దిగి రాక తప్పలేదు. క్షమాపణలు చెప్పిన పరిస్థితి. మీరు క్రిస్టియన్ అనుకున్నా కానీ కాదని మీరు చెప్పారు, నేను తప్పు ఒప్పుకుంటున్నా అంటూ అచ్చెన్నాయుడు చెప్పినటువంటి మాటలు క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ పట్టుబడ్డంతో అచ్చెన్నాయుడు క్షమాపణలు చెప్పక తప్పలేదు. సరే, ఇక్కడ అచ్చెన్నాయుడు క్షమాపణలు చెప్పారా లేదా అనేది పక్కన పెడదాం. మండలి చైర్మన్ క్రిస్టియనా కాదా అనేది కాసేపు పక్కన పెడదాం. అసలు క్రిస్టియన్ అయితే చట్టసభల్లో రాకూడదా? కేవలం హిందువులకు మాత్రమే చట్టసభల్లో ప్రవేశం కల్పించాలనే రూల్ ఏమైనా ఉందా? రాజ్యాంగంలో ఏమైనా రాసిపెట్టి ఉందా? ఒక మండలి చైర్మన్ను పట్టుకొని మీరు క్రిస్టియన్ కదా అని ఎలా ప్రశ్నిస్తారు ఈ సదరు మంత్రి అచ్చెన్నాయుడు? చట్టసభల్లో ఒక వ్యక్తి మతాన్ని ఎందుకు తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ తర్వాత మండలి చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో మీరు క్రిస్టియన్ అనుకున్నా కాదని మీరు చెప్పారు. అంటే క్రిస్టియన్ అని, ఒకవేళ క్రిస్టియన్ అని ఆయన ఒప్పుకుని ఉంటే, క్రిస్టియన్ ఒకవేళ మండలి చైర్మన్ క్రిస్టియన్ అయి ఉండి ఆయన క్రిస్టియానిటీ తీసుకున్నానని చెప్పి ఉంటే అచ్చెన్నాయుడు ఆన్సర్ మరోలా ఉండేదని భావించాలా ఇక్కడ? అంటే అక్కడ అచ్చెన్నాయుడు లాంటి సీనియర్ మంత్రులు చట్టసభల్లో మతాన్ని ప్రస్తావించడం, మత రాజకీయాలు జరపడం, మండలి చైర్మన్ స్థాయి వ్యక్తిని పట్టుకుని మీరు క్రిస్టియన్ అనుకున్నా, మీరు క్రిస్టియన్ కదా అంటే ఏంటి వ్యాఖ్యలు? ఎక్కడికి పోతున్నారు? అందుకే పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం పూర్తిగా తిరుమల లడ్డూ చుట్టూ తిప్పే ప్రయత్నంలో మత రాజకీయాలు చేస్తూ మరోసారి పూర్తిగా డిఫెన్స్లో పడిపోయింది. ఇప్పుడు ఈ అంశంపైనే శాసన మండలిలో జరిగినటువంటి ఈ మత రాజకీయాలు, మత అంశంపై మంత్రి అచ్చెన్నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం రేగుతున్నాయి. ఆయన క్షమాపణలు చెప్పినా సరే ఇది చట్టసభల్లో మాత్రం ప్రశ్నించకూడని ప్రశ్న. మతం, ఒక వ్యక్తి మతాన్ని పట్టుకుని మీరు ఫలానా మతానికి చెందినవారా అని ఎలా ప్రశ్నిస్తారు? ఇదే ఇప్పుడు అందరూ అడుగుతున్నటువంటి ప్రశ్న. శాసన మండలి సాక్షిగా తెలుగుదేశం, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం పరువు పోగొట్టుకుందని చెప్పవచ్చు ఈ ఉదంతంతో.